మళ్ళీ సిరిసిల్లలో నిన్న ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రధాన వార్త. మళ్ళీ ఉరిసిల్ల ఒకే రోజు ఇద్దరు నేతన్నల ఆత్మహత్య. ఉరివేసుకున్న 25 ఏళ్ల సాయి, 50 ఏళ్ల మల్లేశం. కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణ అనే కార్మికుడి ఆత్మహత్య. ఉపాధి కరువై ఉరికొయ్యకు వేలాడుతున్న నేతన్నలు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆగిన సాంచాలు. ఇప్పటికీ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వని సర్కార్. చేనేత పరిశ్రమకు 270 కోట్ల బకాయిలు. ఎలక్షన్ కోడ్ సాకుతో విడుదల చేయని ప్రభుత్వం. పని దొరకక తరువు చాలిస్తున్న నేత కార్మికులు. గతంలోనే సర్కార్కు లేఖ రాసిన కేటీఆర్ ఇప్పటికీ స్పందించని రేవంత్ రెడ్డి సర్కార్. 4 నెలల్లోనే మళ్ళీ ఉరిసిల్ల అయిన సిరిసిల్ల అంటూ ప్రధానమైన వార్త తీసుకున్నారు. ఆనాటి రోజులు తెస్తామని ఎన్నికల్లో వాగ్దానాలు చేసే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిజంగానే ఆనాటి రోజులు తెస్తున్నారు. ఓవైపు 200కు పైగా రైతన్నల ఆత్మహత్యలు. ఎండుతున్న పొలాలతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు నేతన్నలు ఉరికొయ్యకు వేలాడుతున్నారు. తాము నేసిన దారాలనే తాళ్లుగా పేనుకొని తనువు చాలిస్తున్నారు. ఒకే రోజు సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ప్రాణాలు తీసుకోవడం కన్నీళ్లు పెట్టిస్తుంది. చేతి నిండా పనితో సంతోషంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు పిడికెడు మెతుకులు దొరక్క తల్లడిల్లిపోతున్నారు. అయినా సర్కార్ పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తుంది. సిరిసిల్ల ఆ పేరులోనే ఉంది, సిరిసిల్ల. సిరి సంపదతో ఉండాల్సిన సిరిసిల్ల మళ్ళీ ఉరిసిల్లగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాలంలో ఈ సిరిసిల్లలో నిత్యం నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. పని దొరక్క, బుక్కెడి బువ్వ దొరక్క నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ప్రత్యేకంగా నేత కార్మికులను ఆదుకునేందుకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంది. నేతన్నలు చనిపోకూడదు, తనువు చాలించకూడదు అంటూ వాళ్ళకు అండగా నిలిచి ఉపాధి కల్పించింది. ఒకరోజు ఉరిసిల్లగా మారిన సిరిసిల్లని మళ్ళీ సిరిసిల్లగా మార్చింది. కానీ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిరిసిల్లను మళ్ళీ ఉరిసిల్లగా మార్చేస్తుంది. ఉపాధి దొరక్క, ఈ బతుకమ్మ చీరల ఆర్డర్ ఇవ్వక, గత ప్రభుత్వంలో పనిచేసే పైసలకు ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మళ్ళీ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలే శరణ్యంగా మారుతున్నాయి. ఒకే రోజు సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు నేతన్నల ఆత్మహత్యలు కలిచివేస్తుంది, కన్నీళ్ళు తెప్పిస్తుంది. వాళ్ళకు తినేందుకు బుక్కెడు బువ్వ దొరక కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటారంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? గత ప్రభుత్వం రైతు బంధు పెట్టిన డబ్బులు ఎగనామ పెట్టేసారు, తీసేసుకురు. కనీసం 200 కోట్లు నేతన్నలకి ఇవ్వాల్సిన బకాయిలు, 270 కోట్ల బకాయిలు కూడా ఎక్కడనో పెట్టేసారు. ఇచ్చుంటే ఈరోజు అలాంటి నేతలను ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. మీరు ఇవ్వక ఉన్నాయి మీ కాంట్రాక్టర్ల కోసం మీరు పంచుకొని ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేసి ఇలా నేతన్నలను అటు అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమవుతుంది ఈ ప్రభుత్వం. నిజంగా ఎంత దారుణం చూడండి. ఇద్దరు ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య. దాదాపు నాకు తెలిసి ఈ 24 గంటల కాలంలోనే నిన్న కూడా మరో నేతన్న కూడా ఆత్మహత్య చేసుకుంటారు. 24 గంటల్లో 3 ఈ చేనేత కార్మికులు తనువు చాలిస్తున్నారు. వాళ్ళు నేచే దారాలనే ఉరితాళ్ళుగా మార్చుకొని వాళ్ళ సాంక్షన్లకు ఉరిపెట్టుకొని చనిపోతున్నారు. ఎక్కడ ఉన్నాం మనం? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఓవైపు అన్నదాతలు, మరోవైపు నేతన్నలు, అటు ఆటో డ్రైవర్లు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ప్రజాపాలన అంటే? ఇందిరమ్మ రాజ్యం లేదు, ఇది ఆత్మహత్యల రాజ్యంగా మారుతుంది. ఈ ప్రభుత్వం చేతగానే ప్రభుత్వం చేయలేక, చేయించలేక, చేత కాక, అవగాహన లేక, అనుభవం లేక, ఒక రాజకీయ కక్షతో అన్ని పనులు పక్కా పెట్టి రాష్ట్రం ఎటైనా పర్వాలేదు, ఆగమైనా పర్వాలేదు, ఎవడు చచ్చినా పర్వాలేదు, మా రాజకీయ స్వార్థం కోసం, మా పాలన కోసం, మా పదవుల కోసం మేము ఏమైనా చేసుకుంటాం, మేము ఇలాగైపోతాం అని చెప్పేసి ఒక మొండి వైఖరితో పోతున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటి వరకు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్కరిని పరామర్శించలేదు. ఇప్పుడు నేతన్నలు కూడా అదే బాట పట్టిరు. భరోసా ఇచ్చే నేత లేక, వాళ్ళకు ఉపాధి దొరక్క, చేసిన పనికి పైసలు ఇవ్వక, వాళ్ళ పూట గడవక, ఈరోజు ఏం చేయలేక తోచక, అప్పుల బాధ తట్టుకోలేక ఇలా ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రాజకీయ నాయకులకు, ఈ ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఈ పట్టవు కనిపించవు. వీళ్ళకి కావాల్సింది పదవులు. వీళ్ళ పదవుల కోసం ఢిల్లీలో పెత్తనాలు చేస్తారు.
పక్క రాష్ట్రాలకి ప్రచారాలు చేస్తారు, సొంత ఫ్యామిలీ సీట్ల కోసం రోజుల తరబడి వెయిట్ చేస్తారు, ఎవరెవరినో కలిసి వస్తారు, ఆయనకి సంబంధం లేనితో కలిసి వస్తారు, గంటలు గంటలు వెయిట్ చేస్తారు, రోజుల తరబడి వెళ్తారు, లక్షల పైసలు పెట్టి ₹1,00,000 ఫ్లైట్లలో చక్కర్లు కొడతారు. కానీ ఈ రాష్ట్రంలో మన స్టేట్ పక్కన, మన జిల్లా పక్కన సిరిసిల్ల, హైదరాబాద్ నుంచి 150-200 కిలోమీటర్ దూరం ఉన్న సిరిసిల్లలో ఇలా రైతులు ఆత్మహత్య చేసుకున్న, నేతలను ఆత్మహత్య చేసుకున్న పట్టించుకున్న పాపనవరు. పట్టింపు ఉండదా మీకు? ఈ చేతగాని దద్దమ్మ ఓ రండ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది. ఏమనాలి మిమ్మల్ని? ఇంతమంది చనిపోతుంటే ఒక్కసారి మీకు కనికరించట్లేదా? మీరు మనుషులా? అవి మనుషులా బండలా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇది ఆవేదనతో చెప్తుంది. రోజుకు ఒక ఆత్మహత్య, రోజుకు రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆత్మహత్యలు. ఓవైపు రైతన్నలు, ఓవైపు చేనేతలు, ఓవైపు ఆటో డ్రైవర్లు. ఎవరికి మీరు భరోసా ఇస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా మీ ప్రజాపాలన అంటే? ప్రజలను పట్టించుకోవడం ప్రజాపాలన? ఇదేనా మీ పాలన అంటే? దశాబ్దాల పాటు పేరులోని సిరిని ఊరిలో లేకుండా పోయిన సిరిసిల్ల గత 10 ఏళ్లలో కాస్త కుదురుపడింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన 4 నెలల్లోనే అది మళ్ళీ ఉరిసిల్లగా మారిపోయింది. నేతన్నల ఆత్మహత్యలకు కేరాఫ్గా మారింది. ఒకే రోజు సిరిసిల్లలో 2 నేత కార్మికులు తమ ప్రాణాలు తీసుకున్నారు. తంగలేపల్లి మండలం ఇందిరానగర్కు చెందిన 50 ఏళ్ల మల్లేశం నేత కార్మికుడిగా పనిచేస్తాడు. ఆయనది చాలా పేద కుటుంబం. స్థానికంగా ఉన్న వస్త్ర పరిశ్రమలో కూలీ పనికి వెళ్తే తప్ప ఆయనకు పూట గడవదు. గడిచేది కొద్ది రోజులుగా పరిశ్రమలు సాంచాలు ఆగిపోయాయి, పని కరువైంది. దీంతో పూట గడవక మరో మార్గం కనిపించక మల్లేశం తనువు చాలించాడు. ఇందిరానగర్ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, అది చూస్తున్నా మీకు కనీసం మనిషిగానన్నా చెలించిపోవాలి. ఒక మనిషిగా, ఒక మంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా ఇవన్నీ పక్కన పెట్టండి. అట్లీస్ట్ మనిషిగానన్నా, సాటి మనిషిగానన్నా అది చూసినప్పుడన్నా మీకు జాలి దయ ఏమైనా కలుగుతుందా? అసలు మీ మనుషులేనా? ఇంత మొద్దు వారిపోయారు ఇద్దరు. ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న మీకు ఎట్లా రాజకీయం చేయబుద్ధి అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఈ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం కాదు, ఆత్మహత్యల రాజ్యంగా మారుతుంది కూడా కాదు, మారుస్తుర్రు. ఈ ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమే. ఈ ప్రభుత్వ హత్యలని చెప్పుకోవాలి. మీరు ఖచ్చితంగా అనుకున్న సమయానికి అటు రైతు బంధు, ఇటు నీళ్లు అవి ఇచ్చుంటే ఆ రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. ఆటో డ్రైవర్లు వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏదో రకంగా మీరు భరోసా ఇచ్చి ఉంటే ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాదు. ఈరోజు నేతన్నలకు గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరుతో వాళ్ళకు ఉపాధి కల్పించింది. మీరు అదే చేయండి. స్కూల్ పిల్లలకు యూనిఫామ్ కొట్టించేందుకు వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చింది. అది ఇవ్వండి. అది ఇస్తే వాళ్ళ పని దొరుకుతుంది, ₹10 వస్తాయి, వాళ్ళ పూట గడుస్తుంది, వాళ్ళు బతుకుతారు. అంతేగాని గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఇయ్యం, గత ప్రభుత్వం రైతు బంధు పెట్టిన డబ్బుల్ని మింగినాం, మేము ఇయ్యం, నిమ్మలంగా ఇస్తాం. ఈరోజు నేతలను ఆత్మహత్య చేసుకుంటూ పని దొరక్క మేము ఇయ్యం. ఎందుకంటే గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చి మీకు పని కల్పించింది కదా, మేము ఇయ్యం. ఎందుకంటే బతుకమ్మ చీరలు ఎవరు ఇచ్చిన ఆర్డరు? అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ ఇచ్చిండు. మళ్ళీ నువ్వు ఇస్తే కేసీఆర్ పేరు పడుతుంది. గిలాంటివి మీ ఆలోచనలు, ఈ ఆలోచనలు తినండి. మీ ఏంది పనులు? ఈ ఆలోచనలు పెట్టుకుని ఇయ్యట్లేంది. మీరు చేసే పనులు ప్రజలకు అక్కరొచ్చేలా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఈ ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకునే పాలన చేయాలి తప్ప మీ వ్యక్తిగత కక్షల కోసం కాదు, మీ స్వార్థ రాజకీయాల కోసం కాదు. ఈ ప్రజలు ఏంటి, ఈ రాష్ట్రం ఏమవుతుంది, మాకు అవకాశం ఇచ్చిర్రు, దీన్ని సద్వినియోగం చేసుకుందాం, దీన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం, రాష్ట్రాన్ని ఏ విధంగా మరింత డెవలప్ చేద్దాం, గత ప్రభుత్వం చేసిన దానికన్నా గొప్పగా చేద్దాం. ఇది మనం పెట్టుకోవాల్సిన పోటీ. కానీ ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆయన ఇచ్చింది కాబట్టి మేము ఇయ్యం, ఆయన పెంచింది కాబట్టి మేము పెంచాం, ఆయన కట్టింది కాబట్టి మేము ఊల్చేస్తాం, ఆయన అది కట్టింది కాబట్టి మేము దగ్గరికి పోం. ఇదే నడుస్తుంది, వేరే ఏం లేదు. దీనికి సంబంధించి గతంలో రాష్ట్రంలో
ఒకసారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు నేతన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఉపాధి కల్పించండి, వాళ్ళకి ఆదుకోండి అని చెప్పేసి కేటీఆర్ లేఖ రాసిండు. అయినా ఇప్పటివరకు స్పందించలేదు. నిజంగా రోజు లేఖ రాసినప్పుడు స్పందించి ఉంటే ఈరోజు ఇలా నేతన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళకి మీ భరోసా ఇస్తున్నాం, మీరు ఉండండి అని చెప్పేటోళ్ళు. ఇన్ని రోజులకెళ్ళి రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట రైతన్ను, ఆటో డ్రైవరు, నేతన్ను ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటికి పరామర్శించరు. ఎన్నికల ప్రచారంలో జోరుగా తిరుగుతారు. అక్కడే పక్కనే ఉన్న వాళ్ళు మాత్రమే కనిపించరు. నిజంగా నీకు ఈ ఏది పట్టదు, నిజంగా నాకు ప్రజలే కావాలి, నాకు పాలన కావాలి, ప్రజల సంక్షేమం కావాలి, ఈ రాజకీయాలు నాకు వద్దు అనుకుంటే మీరు వాళ్ళు వెళ్ళి పరామర్శించేవాళ్ళు. కానీ పరామర్శించరు. వెళ్ళి భరోసా ఇవ్వచ్చు, ఇప్పటికన్నా ఇవ్వచ్చు, మేము ఉన్నామని చెప్పొచ్చు. కానీ మేము చెప్పాం. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ పొలిటికల్ నడుస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందో ఉడుతుందో ఎవరికి తెలియని ప్రశ్న. అటు బీజేపీ వాళ్ళు వీళ్ళు చెప్తారు రేవంత్ రెడ్డి మా దాంట్లోకి వస్తుందా అని, ఇటు కాంగ్రెస్లో కొంచెం కల్లోలం నిజంగానే జరుగుతుందా అని, అటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు బీఆర్ఎస్ బీజేపీలో పోతున్నది. కానీ ఇక్కడ పోతన్న నేత మాత్రం సప్పుడు చేయరు. చోటే బై బడేమియా, ఇది మీద ఫోకస్. కాబట్టి ఏ పట్టించుకోవట్లేదు. ఇవి మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి మీ ఎట్లా ఆయన పార్లమెంట్ ఎన్నికలు గడిస్తే పదవి ఉంటుందో పోతుందో అని ఒక్కొక్కరు భయంతో పని చేసుకుంటూ తిరుగుతుంది తప్ప ఈ ప్రజలను పట్టించుకోవట్లేదు. ఇంత దారుణంగా తయారైందంటే గవర్నమెంట్ అంత దుస్థితి తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పరిస్థితి రాలే. ఆనాటి రోజును మళ్ళీ తీసుకొచ్చి ఇంత అధ్వానంగా తీసుకొస్తారు. కనీసం ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏదో రకంగా స్పందించేవాళ్ళు. ఇక్కడ నేతల ఒత్తిడితోనో, ఇక్కడ నాయకుల ఒత్తిడితోనో గత ప్రభుత్వం స్పందించి ఏదో రకంగా మాట్లాడేది. ఇలా మూతికి ప్లాస్టిక్ స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతురు, కళ్ళకు గంతలు కట్టుకుంటురు, చెవులు మూసుకొని తిరుగుతురు. వాళ్ళకి కనిపించే ఒకటి కమిషన్ వినపడుతుంది, ఒకటి పదవి కుర్చీ కనపడుతుంది తప్ప ఏ కనపడవు వినపడవు. ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం మరి ఏం భరోసా చూడాలి. ప్రజలు ఆలోచించాలి. ఈ టైంలోనన్నా మనం ఏం చేసినాం, మనం చేసిన పొరపాటు ఒకటే, ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించుకొని మనం నెత్తిన పెట్టుకోవడం. ఈరోజు అర్థం చేసుకోవాలి. చాలామంది రియలైజ్ అవుతారు ప్రజలు, అయ్యో ఏదో చేస్తని చెప్పేసి వచ్చినామయ్యా, ఈరోజు ఇట్లా చేయలేకపోతున్నారు, ఆగం చేస్తుండ అని. మీ చేతులారా మీరే కన్ను పొడుచుకుంటారు.